యథార్థవంతుల పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. న్యాయం ఎవరికి తీరుస్తాడు? న్యాయం ఎవరికి తీరుస్తాడంటే యథార్థవంతులకు దేవుడు గొప్ప న్యాయాన్ని చేస్తాడంట. స్తోత్రం. పరిశుద్ధుల పక్షాన ఆయన నిలబడతాడంట. స్తోత్రం. ఒక పరిశుద్ధుడు చాలు తన కుటుంబము జీవితము తలరాతలు మార్చడానికి, తన కుటుంబం స్థితిగతులు మార్చడానికి ఒక్క పరిశుద్ధురాలు చాలు, ఒక పరిశుద్ధుడు చాలు, ఒక యథార్థవంతుడు చాలు, ఒక ప్రార్థనాపరుడు చాలు. ఇన్ని లక్షణాలు మీలో ఉంటే నీ ద్వారా నీ కుటుంబము దినదినము వృద్ధి పొందుతుంది. హల్లెలూయా. దినదినము చిగురు వేస్తుంది. హల్లెలూయా. పూత పుడుతుంది. పర్టికులర్గా చెప్పాలి అంటే పూత పుడుతుందంట. ఆమేన్. పూతకు సాదృశ్యం ఏంటి అంటే అది ఫలిస్తున్నదని. ఇప్పుడు పూత వచ్చిందంటే తర్వాత అది ఫలిస్తుంది. అది యథార్థవంతులకు ప్రార్థనాపరులకు దేవుడిచ్చే కృప ఏంటో తెలుసా? ఏంటి చెప్పలేరుగా, పూత పుట్టేటట్లుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేవారుగా ప్రభు మనల్ని మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను అందుకే అంటాను, దేవుని దగ్గర దొంగగా ఉండేట కంటే దేవుని దగ్గర యథార్థవంతుడిగా ఉంటే మనకి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. నేను చెప్తాను వినండి. కోట్ల ధనం ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, తెలతొక్క ఉండొచ్చు, ఎరతొక్క ఉండొచ్చు, ఎంత శూన్యం. దేవుడు మాత్రమే శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నా, దేవుని దగ్గర యథార్థంగా నిలబడినోడిని ఎప్పటికైనా దేవుడు టాప్లో ఉంచుతాడు. ఈ మనుషులన్నీ దేవుడు మర్చిపోతాడు అని మీరు అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. యథార్థవంతుల పక్షాన ఏ కార్యాలు చేయాలో దేవుడికి తెలుసు. స్తోత్రం. ఆలస్యం అవుతుంది అంతే. ఈ ఆలస్యం ఎందుకు అని అంటే నువ్వేంటో నీకు తెలియాలి, నీ బలం ఏంటో నీకు తెలియాలి, నీ శత్రువుల బలం ఏంటో నీకు తెలియాలి, దేవుని బలం ఏంటో నీకు తెలియాలి, నువ్వు నమ్మిన వారు ఎంత మోసగాలో నీకు తెలియాలి. సమస్తాన్ని నీకు తెలియచేసిన తర్వాత నా దేవుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆలస్యం అవుద్ది కానీ అద్భుతమే జరిగిద్ది. అద్భుతం జరిగిద్ది. ఎంతమంది జీవితాలు అద్భుతాలు జరగాలి? అందరి జీవితాలు ఉదయం దేవుడు అద్భుతాలకి పుట్టినిల్లుగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు అన్ని అద్భుతాలు మన ఎడలా జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అన్నీ నువ్వు మర్చిపోయావు, దేవుడు మర్చిపోడు అంటాను. దేవుడు మర్చిపోతాడంటారా? దేనైనా దేవుడు మర్చిపోతాడా? అన్నదమ్ములు గోతులే వేసి వెళ్ళిపోయారు ఏసేపుని. అన్నదమ్ములు మర్చిపోయారు, ఏసేపు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోలేదు. స్తోత్రం. ఏదైనా మనం మర్చిపోతాం, దేవుడు మర్చిపోడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు, తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గోతులో వేసినా ఎంత అమ్మేసేడికి బుద్ధి రాలేదంటే ఇంకా దేవుడు దేవుడు దేవుడిని ఎడుతున్నాడు ఏంటని చాలామంది అనుకున్నారు ఏసేపు నిమిత్తం. అవునా కాదండి? ఏసేపు 25-30 సంవత్సరాలు సంపాదించి ఎంత సంపాదిస్తాడండి? ఎంత సంపాదించేస్తాడు మామూలుగా చెప్పండి సుప్రియ గారు. తన జీవితం ఏదో అలా ఉండేదో 10వ పరక వెనకాల ఉంటుందేమో. యథార్థంగా నిలబడ్డాడు. ఐగుప్తునికి ఏలడానికి ప్రభు నిలబెట్టాడు. స్తోత్రం. నేను అందుకే అంటే ఇప్పుడు మనం తక్కువగా ఉండొచ్చు, రేపు మందే. స్తోత్రం. గట్టిగా కొడతాం. స్తోత్రం. ఏమి ఇచ్చినా దేవుడు గట్టిగానే ఇస్తాడు, కంగారేం పడవద్దు. ఇప్పుడు ఏసేపుకి ఆలస్యం చేశాడు, చిన్నదా ఇచ్చాడా? గట్టిగా కొట్టాడు ఏసేపు. స్తోత్రం. హల్లెలూయా. మామూలు బహుమానం కాదు అది, చరిత్రలు తిరగరాసే బహుమానం అది. స్తోత్రం. నీ పని నువ్వు చేసుకుంటూ పరిశుద్ధంగా దేవుని నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీకు సాధారణమైనది ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఊహించని బహుమానం నీ తలుపు తడుతుంది ఉదయం. ఆమేన్. నువ్వు ఊహించుండో అది నీ తలుపు తడుతుంది ఉదయం. ఆమేన్. ఈరోజు అటువంటి ఏసేపు ఊహించలేని బహుమానం ఏసేపు తలుపు తట్టింది, అలాంటి బహుమానం నీ తలుపు తట్టబోతున్నది. ఆమేన్. నీ దరిద్రం పోయేంత బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉన్నాడండి. బట్టలు కూడా లేకుండా ఏసేపు జీవితాన్ని పతనానికి చేసేసారు అంతే. కానీ దేవుడిచ్చింది మంచి బహుమానం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏసేపు దరిద్రం అంతా స్తోత్రం. హల్లెలూయా. ఏసేపుని ఇంకా బ్లెస్ చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు.
ఆమేన్, ఆమేన్. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మీరు ప్రభు దగ్గర నమ్మకస్తులుగా ఉంటే, యథార్థవంతులుగా ఉంటే, పాపం మెరుగని వారిగా ఉంటే, దేవుని చిత్తానికి దేవుని ఆజ్ఞలకు మీరు లోబడిన వారిగా ఉంటే, మీ దేవుడు మీకు ఏది ఇచ్చినా గట్టిగానే ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, దేవుడు నీకు ఇచ్చేదాంతో నీ దరిద్రం అంతా పోద్ది. అంత గొప్ప కృపకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. విద్యావంతులు, జ్ఞానవంతులు, వాళ్ళు వీళ్ళు వెర్రివారిని చేసి సైతము కూడా నిన్ను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నా దగ్గర ఇన్ని తలాంతులు లేవండి, విద్యలో వెనకబడ్డానండి, ధనంలో వెనకబడ్డానండి, జ్ఞానంలో వెనకబడ్డానని అంటావా? వాళ్ళందరికీ మించిన కృప నీకు ఇస్తాడు. జ్ఞానులను సిగ్గుపరచ వెర్రి వారిని, ఏమి లేని వాడనింక నేను కాదయ్యా, ఏమి లేని వాడనింక నేను కాదయ్యా, నాకున్న ఆధారం నీవే యేసయ్యా, నాకున్న ఆధారం నీవే యేసయ్యా, నీవు లేకపోతే నే బ్రతుకలేనయ్యా, నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా. స్తోత్రం. జ్ఞానం లేదు, ఎర్రోడివి, విద్య లేదు, ఎన్ని విషయాలు నువ్వు వెనకబడి ఉండొచ్చు, కానీ నా దేవుడిని సిగ్గుపరచినవాడు. స్తోత్రం. జ్ఞానాన్ని చూసి, దాన్ని చూసి, దీన్ని చూసి చాలామంది విరవేగుతుండొచ్చు, కానీ దేవుడు అంటాడు, నన్ను నమ్ముకున్న వారిని నేను, ఆడు వెర్రివాడైనా సరే నేను వాడిని ఏం చేస్తాను? చెప్పలే గట్టిగా, జ్ఞానవంతునిగా, నెత్తోలు అయినా పర్వాలేదు, దేవుడు కార్యాలు చేస్తాడు. స్తోత్రం. మోసే మాట్లాడేటప్పుడు దేవుడితో మోసే ఏమన్నాడు? అయ్యా నేను ఎత్తివాడిని అన్నాడు. ఈ నెత్తివాడి కిందకి ఎన్ని లక్షల మంది జనం వచ్చారు? ఇన్ని లక్షల మందికి దేవుడు మోసేని నాయకుడిగా ఉంచాడు. మరి నెత్తివాడే కదా, ఆ నెత్తివాడి మాటలకు లక్షల మంది లోబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెప్తాను, మోసే వెనకాల ఒక సామర్థ్యం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. అదే దేవుడు ఈరోజు నీ వెనకాల, నా వెనకాల కూడా ఉన్నాడు. ఆమేన్. కొద్దిగా ఒప్పుకు పట్టామంతే గట్టిగా ఇస్తాడు బహుమానం. స్తోత్రం, హల్లెలూయా. పరీక్షించి 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 మంచి బహుమానాలు ఇచ్చే దేవుడు. స్తోత్రం. ఈ పరీక్షల్లో కూడా ఒక సామర్థ్యం దాగుంది. ఈ పరీక్షల నిమిత్తం కూడా దేవుడు బహుమానం దాచిపెట్టాడు. ఏమంటాడు అని అంటే, మీరు శోధింపబడిన తర్వాతే సువర్ణంగా మార్చబడతాడు అంటారు. అది కాల్చబడిన తర్వాత దానికి రూపొచ్చినట్లుగా, నీవు శ్రమల కొలుములో కాల్చబడిన తర్వాతే నీకు అసలైన రూపు వస్తుందంటే. స్తోత్రం. నేను సరి చేస్తున్నాడు, నేను సిద్ధపాటు చేస్తున్నాడు. నువ్వు సిద్ధమైపోతే దేవుడు నీకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం క్లుప్తంగా చదువుదాం. దేశపు రాజు అయిన యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. చూడండి, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇద్దరు భార్య భర్తల నిమిత్తం మాట్లాడుతున్నాడు. ఎవరు వాళ్ళు? జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కనబడుతున్నారు. 6వ వచనము, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇక్కడ కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు క్లుప్తంగా విందాం. చూడండి, ఇద్దరు భార్య భర్తలు కనబడుతున్నారు. ఆయన పేరు ఏం పేరు అని అంటే జకరియా. భర్త పేరు ఏం పేరు? భార్య పేరు ఎలిజబెత్. ఈ భార్య భర్తలిద్దరూ కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? చెప్పాలి గట్టిగా. 6వ వచనంలో ఉంది కదా, ఏమని సెలవిస్తున్నాడు? నీతిమంతులుగా. చూడండి, నీతిమంతులు. ఫస్ట్ మాట నీతిమంతులుగా ఉన్నారంట. రెండోది, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో అన్ని ఆజ్ఞల్ని కూడా చెప్పాలి గట్టిగా. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నారు అంటే చెప్పాలి, నడుచుకొనుచు నిరపరాధులుగా నడుచుకున్నా. అంటే చూడండి, ఫస్ట్ నీతిమంతులుగా ఉన్నారు,
దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. పాపము చేయలేని వారిగా పరిశుద్ధులుగా ప్రభు సన్నిధిలో కనబడుతున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటి అని అంటే, ఫస్ట్ నీతిగా బ్రతకడం, రెండోది దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చడం, ఆజ్ఞల చొప్పున బ్రతకడం. వీరిలో ఏమంటున్నాడు ఇక్కడ, ఏ పాపము లేకుండా న్యాయవంతులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో వీరు గడుపుచున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ వీధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆమేన్, ఆమేన్. అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవుని ఆజ్ఞలను గైకొనేవాడు దేవుని దృష్టికి ఎలా కనబడతాడంట? నీతిమంతులుగా కనబడతాడంట. ఈ విషయం మీరు గమనించాలి. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేవాడు ఎవడైనా వాడు నీతిమంతుడే. ఆమేన్. ఎవరైనా నీతిమంతురాలే. అందుకే చూడండి, చెప్పినవి చెప్పినట్లు సమస్తము కూడా వీళ్ళు చేసి వీళ్ళు దేవుని దగ్గర నిరపరాధులుగాను నీతిమంతులుగాను కనబడ్డారంట. ఆమేన్, ఆమేన్. ఇంతటి నిరపరాధులు, ఇంత నీతిమంతుల జీవితంలో కూడా కొదువు ఉంది. వీళ్ళు దేవుని దృష్టికి ఏమై ఉన్నారంట? నీతిమంతులుగా ఉన్నారంట. దేవుడే నీతిమంతుడు అని సెలవిచ్చాడు అని అంటే ఎంత మంచి బహుమానం అండి. ఈ ఉదయం మనుషులు పొగడతలు మనకు కావాలని పెంపర్లాడే వాళ్ళు కొంచెం మంది ఉంటారు. మనుషులు పొగడాలని, మనుషులు చూడాలని, మనుషులు ఎదురికి మనం డబ్బాలు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుని ఎదుట నీతిమంతులుగా కనపడేవాడే శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. నీకు మనుషులు ఎంతమంది నేను నీతిమంతులుగా, చాలామంది చెప్తారు అవసరం ఉన్నంతసేపు నువ్వు నేను మంచోళ్ళమని అంటారు. అవసరం అయిపోయింది అనుకోండి, మంచోడు అంటారా? ఆడెందుకు ఇచ్చాడు, అలా కొవ్వెక్కి ఇచ్చాడు అంటారా? కొవ్వెక్కి సాయం చేశాడు అంటారా? అలా. అందుకే మీరు గమనించండి, మనుషుల ఎదుట మనం ఉండుట కంటే దేవుని ఎదుటే నీతిమంతులుగా ఉండాలి. స్తోత్రం. అయితే మనం ఏమంటామంటే మనమే నీతిమంతులు అంటాం. మీ నీతి నా ఎదుట మురికి గుడ్డ వలె ఉందంటాడు దేవుడు. ఏమంటాడు? మనుషుల నీతి నా ఎదుట మురికి గుడ్డ వలె ఉంది మీ నీతి అంటాడు. నేను అందుకే అంటాను, మన మంచోళ్ళు, మనమే నీతిమంతులు, మనం తీర్పు తీర్చుకోకూడదు, మనకు మనమే డప్పు కొట్టుకోకూడదు. మనం నీతిమంతులమా, పరిశుద్ధులమా, యథార్థవంతులమా అన్నిటిది దేవుడు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. జకరియా, ఎలిజబెత్తులు మీరు నీతిమంతులు, మంచివారు అని చెప్పుకుంటున్నారా, లేకపోతే దేవుడే చెప్తున్నాడా? ఎవరి దృష్టికి? రాజుల దృష్టికా, అధికారుల దృష్టికా, ప్రజల దృష్టికా, డబ్బున్న వాళ్ళ దృష్టికా? మరి ఎవరి దృష్టికి నీతిమంతులుగా కనబడాలనుకున్నారు వీళ్ళు? ఎవ్వరు మమ్మల్ని నీతిమంతులు అనుకున్నా, నీతిమంతులు అనుకోకపోయినా పర్వాలేదు, పైన ఉన్నవాడు ఒకడున్నాడు, వాడు అనుకుంటే చాలు అనుకున్నారు. అందుకే వీళ్ళు దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడే నీతిమంతుడు అన్నాడంటే వాడు ధన్యుడా, దరిద్రుడా? ధన్యుడే కదా. దేవుడు ఎవరినైతే నీతిమంతుడు అంటాడో వాడు ధన్యుడు. ఆమేన్, ఆమేన్. అంటే ఇప్పుడు ఈ జకరియా, ఎలిజబెత్తులు ఇద్దరూ కూడా ధన్యులు. ఆమేన్, ఆమేన్. వీళ్ళిద్దరూ కూడా ధన్యులు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇద్దరు జీవితం ధన్యకరంగా మార్చబడింది కదా. మరి వీళ్ళ జీవితంలో కూడా లోపం ఉంది. వీళ్ళ జీవితంలో కూడా లోపం ఉంది. 7వ వచనం ఒకసారి చదువుతాం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారు పిల్లలు లేకపోయి, వారిద్దరూ బహుకాలము గడిచి వృద్ధులయ్యిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఎంతటి నీతిమంతులకి ఏమి లేదు, బహుమానం లేదు. ఉందా? మరి దేవుడు నీతిమంతులు అన్నాడు, దేవుడు నీతిమంతులు అన్నాడు. మరి వీళ్ళ జీవితంలో కష్టాలు ఏంటి? వీళ్ళ జీవితంలో శ్రమలు ఏంటి? వీళ్ళ జీవితంలో బహుమానం లేకపోవడం ఏంటి? దేవుడే నీతిమంతులు అన్నాడు కదా. మరి దేవుడు నీతిమంతులు అన్నవాడు బహుమానం ఉండాలి కదా. ఆ తర్వాత వచ్చిన కూడా చదువుతాం.
అమ్మ మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, అంటే ఇక్కడ చూడండి, ఈయన ఎవరు? ఎలిజబెత్. అంటే ఎలిజబెత్ జకర్యా వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పాలి గట్టిగా. యాజకులు అంటే దేవుని పని చేసేవాళ్ళే కదా, అవునా కదా? ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా యాజక ధర్మం చొప్పున వెళ్ళి తమకు దేవుడు నియమించిన మందిరంలో పనులన్నీ వాళ్ళు జరిగిస్తూ ఉన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యాజకులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటనంటే అనేక మంది వీళ్ళ దగ్గరకు వస్తారా రారా? అంటే ప్రతి ఒక్క మానవాళ్ళు కూడా ఏంటనంటే భక్తులందరూ కూడా ఫస్ట్ టైము అక్కడికి వస్తారు, మాట్లాడతారు, యాజకులతో సేవకుల దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకుంటారు. అంటే మా జీవితంలో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కాబట్టి దీన్ని విడిపించడానికి ఈయన మొరపెడితే, ఈయన ప్రార్థిస్తే, ఈయన మొర దేవుని దగ్గరికి చేరితే మా జీవితంలో జరుగుతాయని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొట్టమొదటి వచ్చి సేవకులకు చెప్తూ ఉంటారు. అయితే అనేక మంది వచ్చేవారు, వీళ్ళ దగ్గర ఈ మాటలు చెప్పేవారు. కానీ చాలామంది లోపల అనుకుంటూ ఉండేవారు, ఏంటి వీళ్ళకే బహుమానం లేదు, ఇంకా దేవుడు మాకు ఇస్తాడా అనుకుంటారు. ఇప్పుడు చాలామంది మనం ఏమనుకుంటామండి, చాలా విషయాల్లో ఏంటంటే వీళ్ళ దగ్గరే ఎట్లేదు మనకేటిస్తాడు, అంటే వీళ్ళనే దేవుడు దీవించలేదు, వీళ్ళకే బహుమానం ఇవ్వలేదు కదా, ఇంకా మాకేమి ఇస్తాడు అంటే చాలామంది ఈ జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ఇదే మాట్లాడుకునేవారు. అంటే వీళ్ళ ముందు అనేవారు కాదు, రావడం వీళ్ళ ముందు ఏదో చేయడం, వెనక్కి వెళ్ళిపోవడం, వెనకాల ఇంకొక రకంగా మాట్లాడుకోవడం, ఇవన్నీ జకర్యాకి తెలుసు, ఎలిజబెత్కి కూడా తెలుసు. ఎవరు కూడా అనకుండా ఉంటారు అని అంటే తప్పు. చాలామంది 99% అంటూనే ఉంటారు. చాలామందికి వీళ్ళ ప్రార్థించగా దేవుడు మంచి బహుమానాలు ఇచ్చాడు. గర్భఫలాల విషయంలో కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యల్లో కానీ ఎన్నో అద్భుతాలు వీరి దగ్గరకు వచ్చి మేలు పొందుకొని వెళ్ళేవారు. కానీ ఏం చేసేవారు అని అంటే వీళ్ళ మీద ఇంకా కూడా అపనమ్మకమే ఉండేది. అయితే వీళ్ళు కూడా చాలా సందర్భాలు వీళ్ళ హృదయంలో అనుకొని ఉండొచ్చు, మేము ఎంత నమ్మకంగా, ఎంత యథార్థవంతులుగా, ఎంత నీతిమంతులుగా మేము బ్రతుకుతున్నాము కదా, కానీ మాకు వచ్చే బహుమానం మాకు రాలేదు. వాళ్ళు కూడా చాలాసార్లు బాధపడి ఉంటారు, ఇంకా అంతమంది వస్తున్నారు కదా మా దగ్గరికి, ఇక వాళ్ళకి మేము ఏం చెప్తాం, మా జీవితంలోనే జరగకపోతే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని మేము చెప్తాం అని ఒక చిన్న బాధ ఉంటుందా ఉండదు? వీళ్ళు కూడా చాలా సందర్భాలు ఈ బాధ పడే ఉంటారు, ఆ రీతిగా కృంగిపోయే ఉంటారు. అయ్యో మా దగ్గరకు వస్తున్నారు, ఇగో మా దగ్గర నుంచి వెళ్తున్నారు, అయ్యో మాకే బహుమానం లేదు, మా జీవితంలోనే ఇంత కృప లేదు కదా, వాళ్ళకి మేము ఎలా చెప్తాం? అంటే మేము చెప్పిన వాళ్ళు మా మాట వింటారా? ఇది మీకే లేదు కదా అంటారేమో అని అనేక విషయాలు, అనేక సందర్భాలు, అనేక అనుమానాలు వారి హృదయంలో ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం మానలేదు? యాజక ధర్మం మానలేదంట. ఏం మానలేదు వీళ్ళు? తమ ధర్మాన్ని, అంటే దేవుని చిత్తాన్ని జరిగించడం వీళ్ళు మానలేదు. యాజక ధర్మాన్ని వీళ్ళు మానలేదంట. స్తోత్రం. మరి ఇన్ని వ్యతిరేకత వంటి పరిస్థితుల్లో మానేవాళ్ళు కదా, దేవుడు బహుమానం ఇవ్వలేదు, మరి యాజక ధర్మం మానేవాళ్ళు కదా, మానేశారా? అసలు మానేవాళ్ళు మానకూడదు కదా. అందుకే చూడండి, వీళ్ళిద్దరూ పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా. అంటే ఎందుకు యథార్థవంతులు, ఎందుకు నీతిమంతులు అని దేవుడు చెప్పాడు అని అంటే, దేవుడు ఇవ్వలేదని ఎప్పుడు దేవుని వీళ్ళు దూషించలేదు, దేవుని మీద సొనగలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందుకే చూడండి, ప్రతి సందర్భము దేవుడు గమనిస్తూనే ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులకి ఆపదలు అనేక రకములు ఉంటాయి, కానీ వాటన్నిటి నుంచి నీ దేవుడైన యెహోవాయే తప్పిస్తాడంటే. హల్లెలూయా. నీతిమంతులకు ఆపదలు అనేకములే, కానీ అన్నిటిలో నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.